అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఓ సుమతి, అవసరానికి ఉపయోగపడని బంధువును, ఎంత వేడినా వరం ఇవ్వని దేవుణ్ణి, యుద్ధంలో వేగంగా పరుగు తీయని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని తోడరయ కొంటి నరుగకు సుమతి. ఓ సుమతి, నిన్ను గుర్తించని చోట, నీ ఆశ తీరని చోట ఉద్యోగం చేయకు, గుడి బాధ్యతలు చేపట్టకు, చెడ్డవారితో స్నేహం చేయకు, అడవిలో తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళకు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి. ఓ సుమతి, అప్పు ఇచ్చేవాడు వైద్యుడు, ఎప్పుడూ నీటితో ప్రవహించే ఏరు, అలాగే విద్యను బోధించి మంచి చెడు చెప్పే బ్రాహ్మణుడు ఉన్న ఊరిలోనే ఉండు. ఇవి లేని ఊరిలోనికి అస్సలు వెళ్ళనే వెళ్ళకు. ఆ కొన్న కూడే అమృతము తాగుంకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఓ సుమతి, ఈ భూమి మీద ఆకలి వేసినప్పుడు దొరికిన ఆహారమే అమృతం. ఆలోచించకుండా వెంటనే ఇచ్చేవాడే అసలైన దాత. కష్టానికి తట్టుకుని నిలబడేవాడే నిజమైన మానవుడు. ధైర్యం కలవాడే వంశానికి వన్నె చేకూరుస్తాడు సుమా. ఉత్తమ గుణములు నీచునకెత్తెర గుణగలుగ నేర్చునెయ్యడలందా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునె ఇలలో సుమతి. ఓ సుమతి, మంచి గుణాలు చెడ్డవాడికి ఎలా వస్తాయి? ఎంతగా ప్రయత్నించినా బంగారం అంత ఎత్తు ఇత్తడిని కరిగించిపోసినా ఆ ఇత్తడి బంగారం అవుతుందా? కాదు, కానే కాదు. ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగానపకారికినుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఓ సుమతి, మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్పేమీ కాదు. కీడు చేసినా కూడా అదేమీ పట్టించుకోకుండా మర్చిపోయి అతడికి మేలు చేయడమే గొప్ప. అతడే నేర్పరి. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఓ సుమతి, ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఇతరులను తాను బాధించకుండా, తాను ఇతరుల వల్ల బాధపడకుండా తెలివిగా ప్రవర్తించేవాడే ధన్యుడు. ఎప్పుడు తప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వకూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగనీడను కప్పవసించిన విధంబు కదరా సుమతి. ఓ సుమతి, ఎప్పుడు మనలోని తప్పులని వెతికే వాళ్ళ వద్దకు మనం అసలు వెళ్ళకూడదు, వాళ్లను సేవించకూడదు. కప్ప పాము పడగ నీడలో ఉంటే ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే ప్రమాదం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఓ సుమతి, మన వద్ద సంపదలు ఉన్నప్పుడే బంధువులు వచ్చి చేరతారు. చెరువులో నీళ్లు ఉన్నప్పుడే కదా కప్పలు వచ్చేది. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఓ సుమతి,
కోరి కోరి పచ్చికాయల్ని ఏరుకోకు, బంధువుల్ని నిందించకు, యుద్ధంలో భయపడి పారిపోకు. తెలుసా, ఇవన్నీ దోషాలు. అంటే పండిన కాయల్నే ఎంచుకోవాలని, అయిన వారిని ఆదరించాలని, యుద్ధంలో నిలబడి పోరాడాలని సందేశం. ఓడల బండ్లును వచ్చును, ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్, ఓడలు బండ్లును వలనే వాడంబడుగలిమిలేమి వసుధను సుమతి. ఓ సుమతి, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. అలాగే జీవితంలో కూడా కలిమిలేమి వస్తూ పోతూ ఉంటాయి. అవేవి పట్టించుకోకుండా, కలిమి ఉన్నప్పుడు పొంగిపోకుండా, లేమి ఉన్నప్పుడు కృంగిపోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరక బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. ఓ సుమతి, ఒక కుక్కను తీసుకువచ్చి కనకపు సింహాసనంపై కూర్చోబెట్టి దానికి పట్టాభిషేకం చేసినంత మాత్రాన ఆ కుక్కకు వెనుకటి గుణం మాసిపోతుందా? పోదుగాక పోదు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఓ సుమతి, పద్మం నీటిలో లేకపోతే వడిలిపోతుంది. అలాగే మనం భద్రంగా ఉండే స్థానాన్ని విడిచిపెడితే మన మిత్రులు కూడా శత్రువులే అవుతారు. కులకాంత తోడనెప్పుడు కలహింపకు, వట్టి తప్పు ఘటింపకు మీ, కలకంఠ కంఠి కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు సుమతి. ఓ సుమతి, భార్యతో ఎప్పుడూ గొడవలు పడకూడదు. ఆమెలో లేని దోషం ఎప్పుడూ ఆరోపించకూడదు. కోకిల కంఠం లాంటి కంఠం కలిగిన స్త్రీ కన్నీరు పెడితే ఆ ఇంటిలో సంపద ఉండదుగాక ఉండదని తెలుసుకో. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ, నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఓ సుమతి, స్నేహంగా ఉన్నన్నాళ్ళు ఎవరిలోనూ ఏ తప్పు ఎవ్వరికీ కనిపించదు. అదే ఆ స్నేహం చెడితే అన్నీ తప్పులే కనిపిస్తాయి. ఒప్పులు కూడా తప్పుల్లానే అనిపిస్తాయి కూడా. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు, తండ్రి గుణముల చెరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. ఓ సుమతి, కొడుకు ఎందుకు పనికిరాని వాడైతే అతడి వల్ల కన్న తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది. చెరుకు గడలో చివర కంకి మొలిస్తే దానివల్ల ఆ చెరుకు తీపి మొత్తం పోతుంది కదా, అలాగన్నమాట. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు, పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. ఓ సుమతి, ఎంతో కష్టపడి చీమలు పెట్టుకున్న పుట్టలలో పాములు వచ్చి చేరినట్లుగా మనం ఎంతో కష్టపడి బంగారాన్ని కూడబెడితే అది రాజుల పాలు కావచ్చు. జాగ్రత్త సుమా. తడవోర్వక యొడలోర్వక కడువే గంబడచి పడిన కార్యం బగునే, తడవోర్చిన ఒడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి. ఓ సుమతి, ఆలస్యానికి ఓర్చుకోవాలి, శ్రమకు ఓర్చుకోవాలి. అప్పుడే చెడిపోయిన పని కూడా చక్కబడుతుంది. తొందరపడితే పని జరుగుతుందా? జరగదు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష,
దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఓ సుమతి, మన కోపమే మనకు శత్రువై శిక్షిస్తుంది, మన శాంతమే మనల్ని రక్షిస్తుంది. మనం ఇతరులపై చూపించే దయయే మనకు బంధువు. అంతేకాదు, మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అని పెద్దలు అంటుంటారు. నడువకు మీ తెరువొక్కట కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి. ఓ సుమతి, దారిలో ఒంటరిగా వెళ్ళకు, శత్రువు ఇంటిలో ఇష్టంగా భోజనం చేయకు, ఇతరుల ధనాన్ని కాజేయాలని చూడకు, ఎదుటివారి మనసు చివుక్కుమనేలా ఎప్పుడూ మాట్లాడకు. నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధుర గానంబును తాన వివేకికెంత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి. శృంగారం, హాస్యం, కరుణం, వీరం, భయానకం, బీభత్సం, రౌద్రం, అద్భుతం, శాంతం ఇవన్నీ నవరసాలు. అలాంటి రసాలతో మంచి మంచి భావాలతో కూడిన చక్కని కవిత్వాన్ని కానీ మధురమైన గానాన్ని కానీ వాటిని ఆస్వాదించే వివేకం లేనివాడికి చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే, ఉపయోగం లేదు. పతి కడకు తన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత్త చేతులమతి మంతులు చనరు నీతి మార్గము సుమతి. ఓ సుమతి, రాజు వద్దకు, భార్య వద్దకు, దేవాలయానికి, గురువు వద్దకు, పిల్లల వద్దకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వారి కోసం ఏమైనా తీసుకువెళ్ళాలి. ఇది బుద్ధిమంతులు చేసే పని, నీతి మార్గమని తెలుసుకో. పాలసునకైన ఆపద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకున్ తేలగ్ని పడగబట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతి. ఓ సుమతి, చెడ్డవాడు ఆపదలో ఉంటే పోనీలే అని జాలిపడి సహాయం చేశావా? అంతే. అయ్యో మంటల్లో చిక్కుకుందే అని జాలిపడి తేలుని చేత్తో బయటకు తీస్తే అది మనల్ని కరవకుండా ఉంటుందా ఏమిటి? లావుగలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు గ్రావంబంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఓ సుమతి, కండబలం ఉన్నవాడి కంటే బుద్ధిబలం ఉన్నవాడే బలవంతుడు. పర్వతం అంత ఏనుగును ఒక మావటివాడు లొంగదీసి దానిపై ఎక్కి తిరగడం లేదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. ఓ సుమతి, ఎవరు ఏది చెప్పినా ముందు ఓపిగ్గా వినాలి. వినగానే అది నిజమని భావించి తొందరపడకూడదు. ఆలోచించాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని నడుచుకోవాలి. అలా నడుచుకునేవాడే ఈ లోకంలో నీతిమంతుడు సుమా. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. ఓ సుమతి, కొబ్బరికాయలోనికి నీరు ఎలా వచ్చిందో మనకు తెలుసా? తెలియదు కదా. సంపదలు కూడా అలాగే వస్తాయి. వెలగపండులోని గుజ్జు లోపల లోపలే ఒక్కోసారి నల్లగా మారి పాడైపోతుంది. ఇది మనకు తెలియదు. అలాగే సంపదలు కూడా తెలియకుండానే పోతాయి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి.
ఓ సుమతి, తండ్రికి పుత్రుడు పుట్టాడన్న ఆనందం కొడుకు పుట్టగానే కలగదు. ఆ కొడుకును అందరూ పొగిడినప్పుడే అసలైన పుత్రోత్సాహం అప్పుడు కలుగుతుందని తెలుసుకో.